ఎన్నికల్లో ప్రజలంతా బీజేపీ వైపు నిలిచారని సంగారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజేశ్వరరావు పాండే అన్నారు. దీంతో జిల్లాలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని విమర్శించారు. మెదక్ ఎంపీ ఎన్నికల్లో అనేక అక్రమాలు బెదిరింపులకు బీఆర్ఎస్ పాల్పడిందని ఆయన ఆరోపించారు. ప్రజలు వాటిని లెక్క చేయకుండా బీజేపీ వైపు నిలిచారన్నారు. దీంతో రఘునందన్ రావు మెదక్ ఎంపీగా గెలుపొందారని రాజేశ్వరరావు దేశపాండే తెలిపారు. ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రగన్న గత 4 నెలల నుంచి కూడా ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయన్నప్పటికీ కూడా ముందు వరుసలో మిగతా అభ్యర్థుల కన్నా ముందు వరుసలో ఉండి ప్రతి గ్రామానికి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడం, నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలను తెలియజెప్పడం, మరి ఏ విధంగా అయితే కార్యకర్తలను ఉత్సాహపరిచి ముందుకు తీసుకెళ్లి ఈరోజు